హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఆమ్, ఈరోజు మీకు డైలీ రొటీన్ షేర్ చేస్తున్నానండి. ఆమ్, చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ముగ్గు పెట్టేసి ఆ ముగ్గులో కొంచెం కలర్ వేసి డెకరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే అని కొంచెం ముగ్గు స్పెషల్గా వేశానండి. అంటే అలా చెప్తున్నా కానీ రోజు స్పెషల్గానే వేస్తున్నానండి. కానీ ఈరోజు ముగ్గు ఇంకా బాగుందండి. కొంచెం ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా ఉందండి? చూడండి ఫ్రెండ్స్, మన చెట్టుకు పూసిన శంఖం పూలు ఈ ఫ్లవర్స్తోనే కదా మొన్న మీకు బ్లూ టీ చూపించాను. ఇది చాలా డైట్ అండి. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఈ సీజన్లో బాగా పూస్తాయండి. ఇవి శివయ్యకి చాలా ఇష్టం అండి. చూడండి ఫ్రెండ్స్, ముగ్గులో ఎన్ని రకాల ఫ్లవర్స్ పెట్టాను. రోజ్ ఫ్లవర్స్, బంతిపూలు, నందివర్ధనం, శంకు పువ్వులు. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టుకి ఎన్ని రకాల ఫ్లవర్స్ పూసాయో. ఇవన్నీ ముగ్గులో పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో కొంచెం వర్క్ చేసుకొని నెక్స్ట్ కుకింగ్ చేస్తున్నానండి. ఎలాగో పూజ చేయడం లేదు కదా, సో తోటకూర కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు తోటకూర ఎలా వండుతున్నానో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను తోటకూరలో కారం వేయకుండా పచ్చిమిర్చితో చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, తోటకూరకు సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలండి. తీసుకొని అందులో ఒక వెల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసి ఇలా రోట్లో దంచుకోవాలండి. ఇంకా ఎండుకారం అవసరం లేదండి, మొత్తం పచ్చికారంతోనే చేస్తున్నాను. ఇది సమ్మర్ కదండి, కొంచెం ఆకుకూరలు టేస్ట్ ఉండవండి. సో మనం ఇలా కొంచెం రిస్క్ అయినా ఇలా చేసుకుంటే కొంచెం తినటానికి టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను. ముందుగా కళాయిలో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, జీలకర్ర వేసి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వేయాలండి. అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూరని శుభ్రంగా 2-3 టైమ్స్ కడగాలండి. ఎందుకంటే ఆకుకూరలకి కెమికల్స్ ఉంటాయి కదండి. సో ఉప్పు, సాల్ట్ నీళ్ళలో 2-3 టైమ్స్ బాగా కడగాలండి. కడిగిన తర్వాత నేను తాలింపులో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కాసేపు మగ్గనివ్వాలండి తాలింపులో. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. తర్వాత అందులోకి ఒక టమాటో వేయాలండి. పెద్దదైతే ఒకటి, స్మాల్వి అయితే 2 వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం టమాటో వేస్తే జ్యూసీగా వస్తుందండి కర్రీ. చూడండి ఫ్రెండ్స్, టమాటో కూడా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేయాలండి. వేసి ఇంకా మనం కారం ఎలాగో వేయడం లేదు కాబట్టి సాల్ట్ కూడా చూసుకొని వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఈసారి తోటకూర తీసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర కూడా హెల్త్కి మంచిది కదండి. సో ఇలా తినని వారు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఈరోజు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నానండి. అంటే మార్నింగ్ ఇంట్లోకి మంకీ వచ్చి మొత్తం పాలు మొత్తం పోసేసిందండి. సో నేను అవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను డైనింగ్ టేబుల్ మీద ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా టేబుల్ పైన ట్రాన్స్పరెంట్ కవర్ వేసానండి. ఆ కవర్ నిండా పాలు మొత్తం ఒలికిపోయాయండి. సో నేను ఆ కవర్ కూడా మొత్తం వాష్ చేసి వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్లాస్ టేబుల్ కాబట్టి నేను ట్రాన్స్పరెంట్ కవర్ వేసానండి. తర్వాత దానిపైన మ్యాట్స్ వేసానండి.
మ్యాట్స్ వేసి తర్వాత ఇక టేబుల్ పైన డెకరేషన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్పూన్స్ స్టాండ్ అవన్నీ పెడుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, గాజు బాటిల్స్లో మనీ ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవి వైన్ బాటిల్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, మా నాన్నగారు తాగిన వైన్ బాటిల్స్ ఉంటాయి కదండి, నేను వాటిని పడేయకుండా ఇలా డెకరేటివ్ ఐటమ్స్గా యూజ్ చేస్తానండి. అందులో మనీ ప్లాంట్ వాటర్ వేస్తే చాలా చక్కగా పెరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను వేసింది ఎంత తీగ అయిపోయిందో. ఇది మనీ ప్లాంట్ కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి, ఎయిర్ ప్యూరిఫైయర్ కాబట్టి. ఇలా పనికిరాని గాజు బాటిల్స్ ఉంటే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, చూడ్డానికి బాగుంటుంది, మళ్ళీ ఎయిర్ కూడా ప్యూరిఫైర్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడక్కడ సర్దుతున్నానండి. అవి టేబుల్ పైన స్టాండ్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మంకీ వల్ల నాకు మొత్తం డబల్ పని అయిపోయిందండి.